ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇవాల్టి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే ఆర్సీబీ మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ను కేవలం ఆటగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కొందరైతే అదే ఐపీఎల్ను చూసి 4 రాళ్ళు వెనకేసుకోవాలని చూసేవాళ్ళు మరికొందరు. అదెలా అంటారా? ఇంకెలా, బెట్టింగ్స్ వల్ల. బెట్టింగ్ వల్ల సర్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఎవరు బెట్టింగ్స్ వేసి డబ్బులు కోల్పోకండి. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం లాంటిది. దాని బారిన పడి ఎంతోమంది వాళ్ళ జీవితాలనే కోల్పోయారు. అప్పుల పాలై సమాజంలో తలెత్తుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. మొదట్లో డబ్బు వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మనీ లాస్ అవుతూ కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్లోకి ఎన్నో బెట్టింగ్ యాప్స్ వస్తుంటాయి. సెలబ్రిటీలు డబ్బుకు ఆశపడి వాటిని ప్రమోట్ చేస్తుంటారు. అలాంటి వాటిని నమ్మి అస్సలు మోసపోకండి. మనం కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మనతో చివరి వరకు ఉంటుంది. ఈజీగా వచ్చిన మనీ అంతే ఈజీగా వెళ్ళిపోతుంది. బెట్టింగ్స్ వల్ల డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బెట్టింగ్ వేసేవారికి ఈ వీడియోని కంపల్సరీ